ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఏంటి మావా గింజలు తిన్న పందింకోళ్ళ మంచి జోష్ మీద ఉన్నావు. నేను తీసుకురాకముందు ఎవడన్నా పోసాడా? ఆనందమానందమాయే మీ ఫ్రెండ్ గడు రూము లోపలుండిపాయే. ఇంత వయసు వచ్చిన బిలిబిత్రి చేష్టల మటుకు ఆపలేదా? ఆడేమన్నా ఎల్కేజీ స్టూడెంటా రూమ్ లో వేస్తే భయపడటానికి? వారాలకు వారాలు రోజులకు రోజులు ఒక్కడే ఉండి కష్టపడతారు ఆఫీసులో. జిలేబీలో జీడిపప్పు ఏరుకునే మొహము నువ్వును లోపల ఒకడే ఉన్నాడని నేను చెప్పానా? అమ్మాయి కూడా ఉందిగా. బావా ఒట్టలు కొట్టిన పొట్టెల్లా అలార్చవేంట్రా? నువ్వు ఉండు మావా. బావా యో ఊళ్ళో గేదలు తినే తవుడు కుడితే మొత్తం నువ్వే తినేస్తావా? ఇంత బలంగా ఉన్నావా? ఏదో వయసులో పెద్దలు నూరుకుంటున్నాను, లేకపోతే నువ్వు చేసే కారు నగరాలకి ఇప్పు కోసం పంపి చేసేవాడిని. ఏంటండి శ్రీవారు, ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా నా రూమ్ లోకి వస్తున్నారు? మీకేమైనా కావాలా? ఏదైనా చెప్తేనే కా తెలిసేది మీకేం కావాలో. నేను బయటికి వెళ్తా అండి. సరే వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటా అండి. సరే ఉండండి, కానీ ఏదైనా మాట్లాడండి. మీరు చాలా అందంగా ఉంటారు. అవునా? నిజమా? అంటే ఐ మీన్ మీ కళ్ళు చాలా బాగుంటాయి. ఇదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పొచ్చుగా. అదేనండి నా బాధ. అమ్మ బాబోయ్, ఆ కళ్ళేనండి బాబు మ్యాగ్నెట్లా లాగేస్తున్నాయి. పులిహోర బాగానే కలుపుతున్నారు, కానీ కళ్ళలోకి చూసి మాట్లాడలేరా? మీకు నా కళ్ళలోకి చూస్తేనేగా ఇబ్బంది. వెయిట్. అమ్మో కొట్టేసి తోలు తీరిపోయింది బాబు. రాయడు మావా, రాయడు మావా. ఉన్నావా పోయావా? ఏం లేదు మామా, చెడ్డీ వేసుకుని కుర్రలాగా అటు ఇటు గెంతుంటే కాయలు జారిపోయి అనుకున్నాను. అవునరా, నేను చెడ్డీ వేసుకోలేదని నీకెలా తెలుసురా? తెలుసుకోవడానికి నేను ప్రైమ్ మినిస్టర్ జపాన్ వాళ్ళతో మాట్లాడి 300 కోట్లు ఖర్చు పెట్టి శాటిలైట్ పంపిస్తే సాయంత్రం కల్లా పిక్స్ పంపిందిలే. లేకపోతే ఇదేమన్నా రాకెట్ సైన్సా కనుక్కోవడానికి? నాది ప్రశాంత్ గారిది బయట అరస్తాము, నీదెప్పుడు కనపడలేదు. కనపడలేదంటే దాని అర్థం లేనట్టేగా. ఏదో తెలియదు ఎట్లు అమ్మాయిని అబ్బాయిని కలపడానికి వాడచ్చుగా. నే వాడనగా. పెళ్ళిదరు వేరా వెంకన్న అంటే సావుదరు ఇంకా మూడొస్తుందన్నాడు. మాట్లాడు శుభకార్యం చేయాలని నేను చూస్తుంటే దాన్ని చెడగొట్టాలని నువ్వు చూస్తావేంట్రా? నేను చిన్నప్పటి నుంచి అంతే మామా. చిన్నప్పటి నుంచి మనకు మంచి పనులు అంటే మా సెడ్డస్ రాకలే. ఇలా జంటలను విడదీసావంటే నెక్స్ట్ జన్మలో కుక్కలా పుట్టి చెత్తగాడిత టైంలో ఏడ కుక్క దొరక్క ఆ వీధి ఈ వీధి తిరుగుతూ బతికేస్తావు గోడగా. అసలు ఏం చేయబోతున్నారు? పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఎంత భయపడలేదు ఏంటో. హలో ఈఫిల్ టవర్, కొంచెం సెల్ ఫోన్ టవర్ అవుతారా? వా ఎలా చెప్పాలి? ఒకసారి కళ్ళు మూసుకోండి. దేనికి? చెప్పించేయమనా? సరే సరే. కళ్ళు మూసారా? మూసాను. ఇదేంటండి కళ్ళకి గంతలు కట్టేశారు? మీకేం కనిపించకూడదనే కట్టేశా.
అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదండి. మీరైతే నన్ను చూస్తేనేగా ఇబ్బంది పడేది, ఆ, అందుకే ఈ అరేంజ్మెంట్ అంతా. ఇప్పుడొస్తాయి మాటలు. ఓ ఓ అదా మీ ఐడియా? హా మరి మధులికానా మజాకానా? మీ ఐడియా కూడా మీలాగే కత్తిలా ఉందండి. ఆహా, సారీ, ఫ్లోలో నిజం చెప్పేసా. ఏంటి కత్తిలా ఉన్నానా? అంటే అది మరి పర్లేదు, పెళ్ళన్నా మాత్రం పొగడొచ్చు. మీరు మాత్రం హింట్ ఇవ్వాలి గాని చెలరేగిపోను. ఆహా, అబ్బాయి గారికి కళ్ళు ముద్దలు పడగానే నోరు బాగా తెరుచుకుంటుంది అంటే కళ్ళు చూస్తే మాటలు రావు కానీ నడుము చూస్తే వస్తాయా? అబ్బా, అదేదో పొరపాటుని చూసానండి, సారీ చెప్పా కదా. అదే వద్దనేది. మీ పెళ్ళాన్నేగా మీరు చూసింది, వేరెవరినో కాదు కదా. ఎందుకంత ఓవర్ యాక్షన్? కదా, నాకు కూడా కాస్త ఎక్కువ చేస్తున్నా అనిపించింది. దీనికి కూడా అనండి, ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతా అని. ఏంటండి బయటికి అంత సైలెన్స్ గా ఉంటారు, లోపల నాతో ఇంత వైలెన్స్ చేస్తున్నారు? అంటే మీకు నేను ఎలా కనిపిస్తున్నా? మొగుని టార్చర్ చేసే పెళ్ళాన్లా కనిపిస్తున్నానా? మాట్లాడడం కూడా తప్పేనా? పోన్లే, పాపం మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారని 50 షేడ్స్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి బ్లైండ్ ఫోల్డ్ చేస్తే సైలెంట్ వైలెంట్ అని అన్నన్ని మాటలు అంటారా నన్ను? నేను ఎలా కనిపిస్తున్నా మీకు? ఎలా కనిపిస్తున్నా? కళ్ళ గంతలు కట్టేశారు కదండి, ఎలా కనిపిస్తారు? అయినా నేనేదో క్యాజువల్ గా అన్నా. క్యాజువలా? క్యాజువల్ ఏంటి క్యాజువల్? ఆడపిల్లని మాటలు అనడం క్యాజువలా? అంతేలేండి, మగాళ్ళు మొనగాళ్ళు మొగుళ్ళనేగా మీకు ఈ యాటిట్యూడ్ అంతా. అమ్మ తల్లో ఆపేయి, నేనేదో క్యాజువల్ గా వైలెంట్ అన్న మాటకి మీరు ఎంత హర్ట్ అవుతారని అనుకోలేదు. ఎలా ఉంది నా యాక్టింగ్? యాక్టింగా? ఎంత రియలిస్టిక్ వాయిస్ మాడ్యులేషన్ తో చేశారు? ఏంటిదంతా యాక్టింగా? ఎస్, థియేటర్ ఆర్ట్స్ లో నేషనల్స్కి వెళ్ళాను. పిల్లికి గంతలు కట్టేసి ఎలికి ఎక్స్ట్రాలు చేసిందంట, నా కళ్ళు మూసేసి పెర్ఫార్మెన్స్ చేస్తారా? పెర్ఫార్మెన్స్ ఏంటి మళ్ళీ పిల్లికి ఎలుకకి అని ఏదో అంటున్నారు? అమ్మ తల్లో ఆపేయి, మహానటి ఒప్పేసుకున్నా, యాక్టింగ్లో ఎవరైనా నీ తర్వాతే. తీసుకెళ్తున్నాడు మామా. మామా, పిచ్చి గుళ్ళు గుడ్లు తెప్పిసే వాళ్ళ ఏంది మామా నీ ఓవర్ యాక్షన్? అది కాదురా సత్తే, అది కాదు ఇది కాదు రా మామ, పడుకుందామా? అది కాదురా సత్తే, లోపల కార్యం స్టార్ట్ అవుతుంటారవా? లేదు మామా, మా ప్రశాంత్ గడికి అలాంటివి ఇంటా వంట లేదు. ఏమోడికి ఏమన్నా ప్రాబ్లమా మామా? అదే అబ్బాయికి ఏమన్నా ప్రాబ్లమా? అసలు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మామా? నీకెప్పుడు ఇదే పత్యాపరమా? మా ప్రశాంత్ గారు ఆఫీసులో ప్రాజెక్టులైనా నువ్వు అనుకునే ఆ గోకులైనా పక్కా ప్లానింగ్ చేస్తాడు. బోడక్క తిరునాళ్ళకి వెళ్తే నీలాంటి తిక్కలోడు వద్దుల బాగదు. మీరు ప్లానింగ్ వేసే లోపల గడ్డగాడు వచ్చి అడ్డంగా పడుకుంటాడు. ఆ ప్లానింగ్ ఏదో నేనే వేస్తా. గడ్డగాడా? గడ్డగాడు అంటే ఎవడు మామా? గడ్డగాడు అంటే ఇలాంటి అడ్డగాడు. ఏదన్నావు నువ్వు? నీలాంటి అడ్డగాడు అన్న. అడ్డగాడా? ఏంటండి నా కళ్ళకు గంతలు కట్టేశారు, ఇప్పుడు కూర్చోబెట్టి నా కాళ్ళు కూడా కట్టేశారు. ఈ రోజుతో మనకు పెళ్ళై 24 డేస్ అవుతుంది తెలుసా? ఏంటి 24 డేసా? అంటే అప్పుడే నా లీవ్స్ అన్నీ అయిపోయా? నేను చెప్పింది మీకు ఇలా అర్థమైందా? అందుకే ఎవర్ గ్రీన్ వన్ సైడ్ లవర్లా మిగిలిపోయారు. ఏంటి అయ్యగారి ఫేస్ మాడినట్టుంది? మరి లేకపోతే నేను చెప్పిన దానికి హ్యాపీగానో స్పెషల్గానో ఫీల్ అవ్వకుండా లీవ్స్ అంట లీవ్స్. అవునా? నిజంగానా? అంటే మీకు పెళ్ళై 10 డేసే, కానీ మనకు పెళ్ళై 24 డేస్ అవుతుంది. మనం ఒకరినొకరు చూసుకోకముందు మన పెద్దలు మన పెళ్ళిని ఫిక్స్ చేశారు కదా, అన్ని కలిపి 24 డేస్. ఆ 24 డేస్ ఎందుకండి అంత స్ట్రెస్ చేస్తున్నారు? 24కి ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా? మరి లేదా? 24 అంటే ఏంజల్ నంబర్. ఆ రోజు అందరి లైఫ్స్ లో ఏదో ఒక స్పెషల్ జరుగుతుంది. అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు.
24th మాకైతే శాలరీ స్లిప్స్ క్రెడిట్ కార్డ్ బిల్స్ వస్తాయి. బ్యాడ్ తప్ప గుడ్ ఏం ఉండదు. అదిగో మళ్ళీ చెప్పండి 24కి ఇంకే స్పెషల్స్ ఉన్నాయో? ఇంకా అంటే 24 అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. మీరు నేను కలిస్తే ముగ్గురం అవుతాం. 3కొక తోడు కావాలి కాబట్టి ఆ 4ని కూడా ఇస్తే ఫ్యామిలీ ఆఫ్ 4 అవుతాం. మా శ్రీమతి గారికి చాలా విషయాలు తెలుసే. ఇంకా మనం రోజు వాడే స్టీల్ అటామిక్ నంబర్ 24 క్రోమియం. నేను కూడా మీకు ప్రతిరోజు తోడుగా ఉంటా కదా లైఫ్ లాంగ్. ఏంటండోయ్ చాలా ఓపెన్ అయిపోతున్నారు. అవ్వాలండి, లేకపోతే నా 24 ఇయర్స్ ఏజ్ తరిగిపోతుంది. ఏంటి సిగ్గుపడుతున్నారా? మనం వేసుకునే బంగారం కూడా 100% ప్యూరిటీ 24 క్యారెట్స్ తోనే కొలుస్తారు. మరి మీరు నా బంగారం కదా. అమ్మ బాబోయ్, ఏమైంది? మీరు పైకి కనిపించరు కానీ కానీ బయటికి హాట్ క్యూటే అనుకున్నా, లోపల నాట్ అన్నమాట. మరి మధులికానా మజాకానా? తండ్రిని మించిన దైవము లేదు, తండ్రిని మించిన దైవము లేదు, తండ్రిని మించిన దైవము లేదు. ఇక సాల్ రామా పడుకుందామా? ఉండరా సతే. ఏంటి మావా ఏమైంది? ఏంటి మామా ఆ బోర్డంక అదోలా చూస్తున్నావు? ఈసారి ఏం దూరింది నీ పురిలో? ఫీజు పీకెత్తావా? ఏంటండి ఎందుకు నవ్వుతున్నారు? కరెంట్ పోయింది. పోతే అందులో నవ్వడానికి ఏముంది? అరే ఆన్సర్ చెప్పకుండా నవ్వుతారేంటండి? కరెంట్ పోతే ఏం జరుగుతుందో మీకు తెలీదా? పోతే ఏం జరుగుతుంది? ఫ్యాన్ ఆగుతుంది, దోమలు కొడతాయి, ఉక్కబోస్తుంది, అంతే కదా. దోమలు కొడతాయా? మిమ్మల్ని కొట్టాలి. మరీ ఇంత అమ్మాయికులైతే ఎలా అండి? బాగా ఆలోచించండి. కరెంట్ పోతే ఏం జరుగుతుందో మీకు ఐడియా వస్తుంది. ఐడియా ఏంది మావా ఫీజు పీకేసావు? నువ్వే అన్నావు కదరా లోపల ఏం జరగదని. ఇప్పుడు చూడు చీకటి గదిలో చిత్రాలు. చాలా చిత్రాలు ఉన్నాయి మావా నీ దగ్గర. ఏం చూసావురా? ఇంకా చాలా ఉన్నాయి. రాయుడు అంటే ఏమనుకున్నావు? ఎంత ఊర్లో ఏం చేస్తుంటావు మావా? ఊర్లో అంటే మరి పొలాలు పంపు సెట్లు గట్రా. అంటే అర్థమైందిలే, పొలాలు పంపు సెట్ల దగ్గర బాగా దున్నుతున్నావు అనమాట. అంతేగా. ఇప్పటికైనా అర్థమైందా? అంటే కరెంటు పోతే మీరు నేను కలిసిపోతే అమ్మ బాబోయ్ రాయుడు పెద్ద పనోడే. అవును కరెంటు పోయింది కదా, నేను ఈ గంతలు తీసేయచ్చుగా. అంటే మిమ్మల్ని చూడొచ్చుగా. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే తీయొద్దు, ఒక్క నిమిషం.